వెల్కమ్ టు కేరళ, సారీ ఆంధ్రప్రదేశ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ రియాట్. హైదరాబాద్ నుంచి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి ఆర్ ఏదైనా ప్లేసెస్ కోసం ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్. సో ఎక్కడికి వచ్చామో ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. స్టిల్ ఇంకా తెలియకపోతే హియర్ యు గో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాజమండ్రి. నేను గోదావరి గట్ట అంటారు. చాలా బాగుంది, వాళ్ళ వెదర్ చాలా బాగుంది. బేసిక్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా నీట్గా ఉంది. హాయిగా హైదరాబాద్లో నైట్ బస్ ఎక్కి మార్నింగ్ ఇక్కడ దిగితే ఇనఫ్. మనకి హెవీ ప్లానింగ్స్, హెవీ బడ్జెట్స్ ఏం అక్కర్లేదు. మరి రాజమండ్రి వచ్చినప్పుడు పెసరట్టు తినకపోతే ఎలాగండి? దీన్ని ఎమ్మెల్యే పెసరట్టు అంటారంట. దోరగా వేయించిన పెసరట్టు, లోపల ఉప్మా, అల్లం, వీటన్నిటితో చూద్దాం మరి ఎలా ఉంది. బస్ దిగాక గోదావరి గట్టు మీదకి వెళ్ళి అలా కొంచెంసేపు టైంపాస్ చేసి కొంచెం దూరంలోనే స్కూటీ రెంటల్స్ ఉంటే అక్కడే ఒక స్కూటీ రెంట్కి తీసుకుని హాయిగా టిఫిన్ చేసి ఇప్పుడు అలా ఒక రైడ్కి వెళ్తున్నాం ఈ నేచర్లో. మీకు దీనికి పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఏం అక్కర్లేదు. ఒక నైట్ హైదరాబాద్లో బస్ ఎక్కితే మార్నింగ్ ఇక్కడ ఉంటారు. సో మీకు 1 డే చాలు. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ ఇన్ మాన్సూన్ ఆర్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ మాన్సూన్, దిస్ ఈస్ యువర్ మ్యాండేటరీ ట్రిప్. నేను ఎక్కువ మాట్లాడను, మిమ్మల్ని నేచర్ ఎంజాయ్ చేయిస్తాను. సౌండ్స్ అండ్ నేచర్. మనం యూజువల్లీ ట్రిప్స్ అనగానే ప్లానింగ్కి ఎక్కడెక్కడికో గోవా అంటాం, కేరళ అంటాం, కర్ణాటక ఫారెస్ట్ అంటాం. కానీ పక్కనే ఇట్లా 1 నైట్ డిస్టెన్స్లో ఈజీగా వెళ్ళిపోయే ప్లేసెస్ని అసలు కన్సిడర్ చేయం. బట్ హియర్ ఆఫ్టర్ ప్లీజ్ కన్సిడర్ దెమ్. లైక్ మనం చాలా ఈజీగా కూడా వెళ్ళొచ్చేయచ్చు. ఇఫ్ యూ సీ, నిన్న నైట్ బస్ ఎక్కాం, మార్నింగ్ దిగాం, మళ్ళీ ఈరోజు నైట్ బస్ ఎక్కి రేపు మార్నింగ్ హైదరాబాద్లో దిగి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం. బట్ స్టిల్ ఈ ఒక్కరోజు ఎస్కేప్ చాలు మనల్ని వారం అంతా నడిపించడానికి. మీరు హాయిగా స్కూటీ రెంట్కి తీసుకుని హైవేస్లో కాకుండా ఊళ్ళ మధ్యలో నుంచి ఆ రోడ్స్ మీద నుంచి వస్తే ఇట్లాంటి వ్యూస్ అన్నీ కనబడతాయి. వీటికి ఏమీ లైక్ స్పాట్ నేమ్స్ కానీ అట్లేమి ఉండవు. జస్ట్ ఇవి ర్యాండమ్ ప్లేసెస్ మాత్రమే. ఎంత ఫుటేజ్ తీసినా చాలా తక్కువే అనిపిస్తోంది ఇక్కడ అందాన్ని. సో రావులపాలెం అయితే రీచ్ అయిపోయామండి. రావులపాలెం రీచ్ అయిన తర్వాత సత్రం, భోజనం, మఠం, నిద్ర అంటారు కదా, అలా ఒక చిన్న రెస్టారెంట్ చూసుకుని అందులో మీల్స్ తిన్నాము. చాలా బాగుండింది. ఆ తర్వాత ఇక్కడే రావులపాలెం జంక్షన్లోనే ఒక డార్మెటరీ దొరికిందండి. ఆ డార్మెటరీకి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం. బేసిక్లీ ర్యాలీ టెంపుల్కి వెళ్దామని ప్లాన్, కాకపోతే ఇంకా 2:30 అయింది టైము, 2:40. సో 4 o'clock దాకా టెంపుల్ క్లోజ్ అంట.
సరే మనం కూడా ఎలాగో నిన్నటి నుంచి ప్రయాణం చేసి అలసిపోయాం కదా, అందుకని కాసేపు రెస్ట్ తీసుకుందాము అని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాచిలర్ లైఫ్. హాయ్ అప్రా. మొత్తానికి ఆత్రేయపురం అయితే వచ్చాం. గోదావరి జిల్లాలో ఫేమస్. అలా సరదాగా కోనసీమ అంతా చూస్తూ మనం ఆత్రేయపురానికి వచ్చామన్నమాట. ఆత్రేయపురం అంటే పూతరేకులు. ఇలా వరుసగా పూతరేకుల షాపులు ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కడైనా అప్పటికప్పుడు వేయించిన పూతరేకు కోసం వెతుకుతున్నాం అన్నమాట. మన ముందు నేర్చుంది చూద్దాం. దీనికి మీకు ఐటినరీ లాంటిది ఏమి ఉండదు. అట్లీస్ట్ గూగుల్ మ్యాప్స్లో లైక్ స్పాట్ నేమ్స్ కూడా ఉండవు. ఇవి ర్యాండమ్గా స్కూటీ వేసుకుని ఊర్ల మధ్యలో నుంచి అలా రాజమండ్రి సరౌండింగ్స్లో తిరిగితే మీకు దొరికే స్పాట్స్ ఇవి. నేను స్టార్టింగ్లో మీకు టౌన్ నేమ్స్ వేసాను. ఆ టౌన్స్ చుట్టూ తిరిగితే మీకు దొరికేస్తాయి ఇవి. సో హాయిగా వచ్చి ఒక స్కూటీ రెంట్కి తీసుకుని ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయండి. మీకు ఇవి కాకుండా ఇంకా కొత్త కొత్త స్పాట్స్ కూడా తగలచ్చు. రోజు మన సిటీ రోడ్లలో తిరిగి ఇప్పుడు ఇక్కడ తిరుగుతుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్లీ వైజాగ్ వాళ్ళకి ఇది ఇంకా చాలా దగ్గర కంపేర్ టు హైదరాబాద్. సో వైజాగ్ నుంచి ఎవరైనా చూస్తుంటే ఇట్లా ఎక్స్ప్లోరింగ్ ట్రై చేయండి ఫర్ యువర్ ఓన్ గుడ్. చాలా బాగుంది. ఊరికే ఇలా లెఫ్ట్ సైడ్ పచ్చి పంట పొలాలు కనిపిస్తే చూద్దామని అటు వచ్చాం. జారుతుంది, జారింది. వాటర్ పోసిస్తాం కదా, మన దగ్గర వాటర్ లేవు కదా. చాలా యాక్చువల్లీ మేము చేసిన చాలా మంచి పని ఏంటంటే కరెక్ట్ టైంలో వచ్చాం. ఎక్సెప్ట్ ఒక బోకు హైదరాబాద్లో కూర్చొని వీడియోలు అడుగుతున్నాడు మమ్మల్ని. చూడండి ఎంత బాగుందో. వావ్. 10 minutes ఎంతసేపు వస్తుందా? 1.5 వస్తుందేమో. అలానే 10 నిమిషాలు అదే పొజిషన్. అదే స్పీడ్ అంటే అటు ఇటు కెమెరా చూపిస్తే ఏంటంటే నీకు అసలు మొత్తం అది గెలిచిగా పెడిపోతుంది. అలానే
అలా బస్ టైం అవుతుందని ఇంకా లాస్ట్లో గోదావరి నిత్య హారతి ప్రతిరోజు రాత్రి జరిగే హారతితో ఎండ్ చేసి బస్ ఎక్కేసాం. రుద్రస్వరూపుడొక చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. If you are still watching till here, please consider subscribing to this channel.